రావణుడు బ్రహ్మదేవుడిని కోరుకున్న వరం వల్లే అతను చనిపోయాడని మీకు తెలుసా? అసలు రావణుడు చావు లేకుండా ఉండడానికి ఎలాంటి ప్లాన్ చేశాడో చూడండి. రావణుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకుంటాడు. తనకు చావు లేని వరం ఇవ్వమని అడుగుతాడు. కానీ అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పడంతో రావణుడు చాలా తెలివిగా ఒక కోరిక కోరతాడు. అదేంటంటే తనకు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల చేతిలో మరణం ఉండకూడదని వరం అడుగుతాడు. కానీ అహంకారంతో మనుష్యులు మరియు కోతుల పేరు చెప్పడు. ఎందుకంటే అల్పులైన మనుషులు తనని ఏమీ చేయలేరని అతని నమ్మకం. రావణుడు వదిలేసిన ఆ చిన్న అవకాశాన్నే దేవుడు ఆయుధంగా మార్చుకున్నాడు. అందుకే శ్రీ మహావిష్ణువు ఒక మనిషిగా అంటే రాముడుగా జన్మించి వానర సైన్యం సహాయంతో రావణుడి అంతం చేశాడు. అతి తెలివి, అహంకారం ఎంతటి బలవంతుడినైనా నాశనం చేస్తాయని రావణుడి కథ మనకు చెబుతుంది. ఈ హిస్టరీ టేల్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మరిన్ని ఆసక్తికర కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.